నమస్తే అండి. నా పేరు ఈశ్వర్. ఈరోజు మనము సిడిఎస్ఎల్ కంపెనీ గురించి మనం ఏంటంటే అనాలిసిస్ చేద్దాం. సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. ఇదేం చేస్తుందంటే మనం ఏదైనా షేర్స్ కొన్నా అమ్మినా సరే వాటిని సిడిఎస్ఎల్ ఏం చేస్తుందంటే ఫిజికల్ ఫామ్లో కాకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కొంటే వాటిని మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఆ షేర్స్ నమ్మినట్టయితే మీ అకౌంట్ నుంచి డెబిట్ చేస్తుంది అనమాట. మీకు డైలీ మెసేజెస్ వస్తాయి కదా సిడిఎస్ఎల్ నుంచి, మీ అకౌంట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి లేదా ఏ షేర్స్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇట్లాగా మీకు డీటెయిల్స్ అనేవి మీకు సిడిఎస్ఎల్ నుంచి మెయిల్స్ మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ సిడిఎస్ఎల్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కరెంట్లీ 14 కోట్ల అకౌంట్స్ అయితే ఉన్నాయి. మన ఇండియా పాపులేషన్స్తో పోల్చుకున్నట్లయితే ఓన్లీ 10% మాత్రమే ఇప్పటి వరకు సిడిఎస్ఎల్లో అకౌంట్స్ అయితే ఉండడం జరిగింది. దట్ మీన్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. ఇప్పటికీ ఇంకా స్టాక్ మార్కెట్ అంటే చాలామంది భయపడుతూనే ఉంటారు. ఒకటి చెప్తా గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు తప్పితే ట్రేడింగ్ చేసి ఎదిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి చాలా మందికి తేడా తెలియకుండా ఇప్పటికీ స్టిల్ స్టాక్ మార్కెట్ అంటే భయపడుతూనే ఉన్నారు. గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ అన్ అసెట్ అనమాట. మీరు ఏదైనా పొలం కొన్నా, స్థలం కొన్నా, అపార్ట్మెంట్స్ కొన్నా, ఏదైనా సరే గోల్డ్ కొన్నా, ఇవన్నీ అసెట్స్. అండ్ స్టాక్ మార్కెట్ ఆల్సో ఈజ్ అన్ అసెట్ అని చెప్తాను నేనైతే. ఎట్లాగా అంటారా, ఒక కంపెనీ షేర్స్ కొన్నారంటే మీరు ఆ కంపెనీకి పార్ట్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కొంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో మీకు కూడా షేర్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క షేర్స్ని మీరు డబ్బులతో కొన్నారు కాబట్టి. సో మీరేంటంటే కంపెనీ ఎదుగుద్ది, ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్రోత్ ఉంది అని మాత్రం నమ్మితేనే షేర్స్ని కొనండి అండ్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. లేదు ఇవన్నీ మేము రిస్క్ తీసుకోలేము అనుకుంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో, మంచి మ్యూచువల్ ఫండ్స్ నేను కమింగ్ డేస్లో వీడియోస్ చేస్తాను, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది అందరికీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు తమ్నైల్లో చూపించినట్లుగా 2038 కల్లా రాబోయే 15 ఏళ్లలో 38 లక్షల మంది కోటీశ్వరులు అవ్వబోతున్నారు. బికాస్ ఆఫ్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, బికాస్ ఆఫ్ ఓన్లీ స్టాక్ మార్కెట్. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ 38 లక్షల మందిలో మీరు ఉండాలా లేదా మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే రూపాయితో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 10 రూపాయలతో ఎంఆర్ఎఫ్ షేర్ కొని ఉంటే ఈ రోజున 1,40,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది 40 ఏళ్లలో. మీరు 40 ఏళ్ళు హోల్డ్ చేయలేకపోయినా అట్లీస్ట్ 20 ఇయర్స్ హోల్డ్ చేయగలను లేదా 15 ఇయర్స్ హోల్డ్ చేయగలను అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా కంపెనీస్లో పార్ట్ అయినట్టే. ఖచ్చితంగా 15 ఇయర్స్లో ఇండియా గ్రోత్ స్టోరీ మారబోతుంది. ఖచ్చితంగా రోడ్స్, రైల్వేస్, ట్రాన్స్పోర్టేషన్, పవర్, హైడ్రో పవర్స్, థర్మల్ పవర్స్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్, ఏ టు జెడ్ అన్ని ఇండస్ట్రీస్, ఎఫ్ఎంసీజీస్, ఆఖరికి ఎస్ఎంఈస్ కూడా అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా ఎదగబోతున్నాయి ఇండియా గ్రోత్ స్టోరీలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని మాత్రం డిలే చేయొద్దు. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పవర్ తెలీదు. ఒక్క సంవత్సరం మీరు ఆగిపోయినట్లయితే కొన్ని కోట్లు మిస్ అవుతారు ఫ్యూచర్లో. సిఏజిఆర్ కాంపౌండ్ రిటర్న్స్ పవర్ తెలిస్తే మీరు బ్లైండ్గా ఈరోజు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు జస్ట్ 1000 రూపీస్తో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్న చాలు. కానీ నేను ఇక్కడ ఏ మ్యూచువల్ ఫండ్కి నేను రికమెండేషన్ చేయట్లేదు. బట్ ఎందుకంటే ఒక కంపెనీని రికమెండ్ చేసి ఒక కంపెనీని రికమెండ్ చేయకపోతే అది ఒక కంపెనీకి అగైనెస్ట్గా అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే నా అప్కమింగ్ వీడియోస్లో కంపల్సరీ మీకైతే మ్యూచువల్ ఫండ్స్ మీద కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తాను. మీరు కూడా 38 లక్షల మందిలో ఉండాలి అనుకుంటే ఈరోజే స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయడం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7.5 లక్షల మిలియన్ షేర్స్ని వీళ్ళు డీమ్యాట్లో హోల్డ్ చేయడం జరుగుతుంది. వాటి వాల్యూ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 7,43,34,865 మిలియన్ రూపీస్ ఆఫ్ సెక్యూరిటీస్ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. సిడిఎస్ఎల్తో పాటు ఎన్డిఎస్ఎల్ కూడా ఉంది, నేషనల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. దాంట్లో కూడా షేర్స్, అవన్నీ షేర్స్ కానివ్వండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకోసం నేను తెలుగులోనే అడగడం జరిగింది. సిడిఎస్ఎల్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీస్ని అంటే స్టాక్స్ని ఎలక్ట్రానిక్ ఫామ్స్లో చేంజ్ చేస్తుంది.
ఎలక్ట్రానిక్ ఫామ్స్ నుంచి ఫిజికల్గా కూడా కన్వర్ట్ చేయగలదు. అండ్ డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్ల వివరాలని ప్రకటనలు అందిస్తుంది. లైక్ మనకి మెయిల్స్ అండ్ మెసేజెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు షేర్స్ని ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేస్తుంది. అండ్ కార్పొరేట్ ఇక్కడ చూసినట్లయితే చందాల కింద డివిడెండ్స్ కానీ బోనస్లు కానీ ఏదన్నా సరే కార్పొరేట్ యాక్టివిటీస్ ఏది జరిగినా సరే మనకి ఏంటంటే మెయిల్స్ మెసేజెస్ వస్తాయి. అండ్ ఆల్సో ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు 1999లో సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్స్ ఇన్ డీమ్యాట్ మోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది BSE వాళ్ళు. అండ్ మనకేంటంటే అప్పట్లో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన యశ్వంత్ సిన్హా గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట. 2005లో చూసుకుంటే 5,000 డీమ్యాట్ అకౌంట్స్ని క్రాస్ చేసింది 2005లో. అదే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2020లో చూసుకున్నట్లయితే 20 మిలియన్ యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్స్ అయ్యాయి. అంటే 2 కోట్ల మంది. 5 కోట్లతో స్టార్ట్ అయ్యి 15 ఏళ్లలో 2 కోట్లు అయ్యాయి. అండ్ దాని తర్వాత ఒక్క సంవత్సరంలోనే 40 మిలియన్ అయ్యి డబుల్ అయిపోయాయి. అండ్ ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అయితే చూడొచ్చు. ప్రజెంట్ అయితే శ్రీ బాలకృష్ణ వీచ్ చౌబల్ గారు అయితే మనకేంటంటే చైర్పర్సన్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్గా ఉన్నారు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO వచ్చేసి శ్రీ నేహల్ వోరా గారు ఉన్నారు ప్రజెంట్ అయితే. అండ్ శ్రీ నేహల్ వోరా గారి నేతృత్వంలోనే మనకేంటంటే CDSL అనేది 2 కోట్ల అకౌంట్స్ని క్రాస్ చేయగలిగింది ఫస్ట్. అండ్ కంపెనీ అనాలిసిస్ అయితే చేసేద్దాం మనం ఒకసారి. ప్రజెంట్ అయితే 1,473 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. హై వచ్చేసి 1,679 అండ్ లో వచ్చేసి 811 రూపాయలు. అండ్ స్టాక్ PE వచ్చేసి 57.8 ఉంది. ఇండస్ట్రీ PE 57.1. దట్ మీన్స్ ఫెయిర్లీ వాల్యూడ్గా అయితే కనిపిస్తుంది మనకి స్టాక్ పరంగా. అండ్ ప్రైస్ టు బుక్ వచ్చేసి 20.1 విచ్ ఈస్ వెరీ 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 హై అని చెప్పొచ్చు. ఎందుకంటే బుక్ వాల్యూ వెరీ 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 లో 73.2. సో PEG వచ్చేసి అబోవ్ 1 ఉంది. సో దట్ మీన్స్ మనకేంటంటే లిటిల్ ఓవర్ వాల్యూడ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ROE అండ్ ROCE ఇక్కడ చూసుకోవచ్చు మీరు 30 and 40 ఉన్నాయి విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ PE చార్ట్ చూసేద్దాం ఒకసారి మనం. 5 ఇయర్స్లో వచ్చేసి ఓవర్ వాల్యూడ్ ఉంది. 3 ఇయర్స్లో వచ్చేసి మన మీడియన్ PE కంటే కొంచెం ఎక్కువలో ఉంది. దట్ మీన్స్ ఓవర్ వాల్యూడ్. అండ్ 1 ఇయర్లో వచ్చేసి కరెంట్లీ అండర్ వాల్యూడ్ ఉంది. బికాజ్ ఎందుకంటే క్వార్టర్లీ రిజల్ట్స్ సెప్టెంబర్లో మంచిగా వచ్చాయి. సో దట్ మీన్స్ స్టాక్ అనేది ఇక్కడ ఎర్నింగ్స్ పర్ షేర్ పెరిగితే PE అనేది కిందకు వస్తుంది. సో ఆపోజిట్లో ఉంటాయి కదా. సో ఇప్పుడైతే 1 ఇయర్ పరంగా చూసుకుంటే అండర్ వాల్యూడ్గా అయితే ఉంది స్టాక్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి నేను. ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ వచ్చేసి 0 అనమాట. కంపెనీకి ఎటువంటి అప్పులు లేవు. డైరెక్ట్గా ప్రాఫిట్స్ అన్ని కంపెనీకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు పేర్ కన్వర్జన్లో BSE, CDSL అండ్ CAM సర్వీసెస్, KFin టెక్నాలజీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వార్టర్ 257 కోట్ల సేల్స్ అయితే ఇప్పుడు 322 కోట్ల సేల్స్ అయితే జరగడం ఇక్కడ చూడొచ్చు. అండ్ OPM వచ్చేసి 60% నుంచి 62%కి అయితే వెళ్ళింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే 134 crores ఉండేది ఇప్పుడు 162 crores అయితే అయ్యింది. OPM కూడా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది లాస్ట్ 1 ఇయర్గా. అండ్ ప్రాఫిట్స్ కూడా చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్గా అయితే పెరుగుతూ వచ్చాయి. ఎర్నింగ్స్ పర్ షేర్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెరిగింది. అండ్ లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే కూడా పెరిగింది. లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకుంటే 91 crores ఉన్న సేల్స్ ఇప్పుడు ప్రజెంట్ 812 కోట్లు అయితే అయ్యింది. అండ్ ప్రాఫిట్ చూసినట్లయితే 51 కోట్లు ఉండేది ఇప్పుడు నియర్లీ ట్రైలింగ్ 12 months అయితే 500 కోట్లు అయితే. దట్ మీన్స్ కంపెనీ పరంగా అయితే కంటిన్యూస్ గ్రోత్ అయితే కనిపిస్తుంది మనకి. స్టాక్ ప్రైస్ CAGR చూసుకుంటే 67% వచ్చింది లాస్ట్ 5 years. అండ్ 3 yearsలో 25 అండ్ 1 yearగా 66% అయితే మనకు రిటర్న్స్ అయితే డెలివరీ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కంటిన్యూస్గా 20% ఉండేది. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఏంటంటే 15%కి అయితే తగ్గించుకున్నారు ప్రమోటర్స్. అండ్ FIS వచ్చేసి హ్యూజ్గా కొనుక్కున్నారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే లాస్ట్ 2-3 quarters నుంచి కంటిన్యూస్గా వాళ్ళ పొజిషన్స్ని కట్ చేసుకుంటూ వచ్చారు. DIS అయితే కంటిన్యూస్గా 38% నుంచి వాళ్ళు కూడా స్టేక్ని కంటిన్యూస్గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. మన పబ్లిక్ రిటైలర్స్ వచ్చేసి 5 lakhs నుంచి ఇప్పుడు నియర్లీ 11 lakhs అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ వచ్చేసి డిపాజిటరీ యాక్టివిటీస్ మీద వాళ్ళకి 76.9% అయితే ఉంది. అండ్ డేటా ఎంట్రీ స్టోరేజ్ మీద 22.9 అండ్ రిపాజిటరీస్లో 0.3% సెగ్మెంట్ వైజ్ బ్రేకప్ అయితే ఉంది రెవెన్యూ. అండ్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే
ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మీద వీళ్ళకి ఎక్కువగా వస్తుంది 26.1, అండ్ అదేవిధంగా యాన్యువల్ ఇష్యూర్ ఛార్జెస్ మీద కూడా ఎక్కువగా వస్తుంది 26.5, అండ్ ఐపీఓస్ కార్పొరేట్ యాక్షన్స్ ఛార్జెస్ మీద 9.4% అయితే వస్తుంది, అండ్ ఆన్లైన్ డేటా ఛార్జెస్ వచ్చేసి 18.5% అనేది వస్తుంది. అదర్స్లో 19.5. లొకేషన్ వైజ్ ఆబ్వియస్గా ఓన్లీ ఇండియాలోనే ఇది, అండ్ ఆపరేషన్స్ వచ్చేసి ప్రాఫిట్ డిపాజిటరీ యాక్టివిటీస్ మీద 77.7, అండ్ డేటా ఎంట్రీ అండ్ స్టోరేజ్ మీద 22.3. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ అయితే కంటిన్యూస్గా స్టేక్ని తగ్గించుకుంటూ వస్తున్నాయని చెప్పుకున్నాం కదా, అండ్ అదే జరుగుతుంది ఇక్కడ లాస్ట్ 3 months నుంచి. దట్ మీన్స్ లాస్ట్ క్వార్టర్లో 2 months, అండ్ ఈ క్వార్టర్లో వచ్చేసి 1 month చూసుకోవచ్చు. హ్యూజ్గా అయితే తగ్గించుకోవడం జరిగింది. ఈ అక్టోబర్లో కూడా మీరు చూసినట్లయితే ఓవరాల్గా 33 lakhs ఆఫ్ షేర్స్ని వాళ్ళు పోర్ట్ఫోలియోస్ నుంచి తీసేసుకోవడం జరిగింది బయటికి. అండ్ కంపెనీలో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోనస్లు అయితే, అండ్ కంపెనీలో అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు కంటిన్యూస్ డివిడెండ్స్ అయితే ఇస్తూనే ఉంది కంపెనీ లాస్ట్ 5 yearsగా చూసుకున్నట్లయితే. అండ్ దీన్ని అయితే వీళ్ళు ఫండ్స్ ఇండియా వాళ్ళు టార్గెట్ వచ్చేసి మనకి 1845 రూపీస్ దగ్గర ఇచ్చారు. ఒకసారి మనం టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం. 1845 రూపీస్ దగ్గర ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే 1845 వెళ్ళొద్దా లేదా కూడా ట్రై చేద్దాం మనం ఒకసారి. అండ్ ఒక్కసారి మీరు డైలీ చార్ట్ చూసినట్లయితే ఇక్కడ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది, అండ్ మీరు చూసుకోవచ్చు డైలీ చార్ట్లో ఎంత బ్యూటిఫుల్గా మనకి లెవెల్స్ని రెస్పెక్ట్ చేయడం అయితే జరిగింది స్టాక్. ఇక్కడ బాటంలో వచ్చేసి సపోర్ట్ కూడా మంచిగా అయితే రెస్పెక్ట్ చేసింది. అదేవిధంగా టాప్లో కూడా మనకి రెసిస్టెన్స్ ఏదైతే సప్లై జోన్ ఉందో దాన్ని మంచిగా ఫామ్ అయితే జరగడం ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ రిజెక్షన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ అయింది, అండ్ ఇక్కడ కూడా రిజెక్షన్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అనుకున్నారు చాలామంది, బట్ ఆ రోజు చాలా హ్యూజ్గా అయితే సెల్లింగ్ అయితే వచ్చింది. అండ్ మీరు వాల్యూమ్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా వాల్యూమ్ అయితే జరగట్లేదు, ఎందుకంటే స్టాక్ని హోల్డ్ చేస్తూనే ఉన్నారు ఎక్కువ మంది. అండ్ ఇప్పుడు ఆర్ఎస్ఐ వచ్చేసి బిలో మీడియన్ కంటే వచ్చేసింది. దట్ మీన్స్ ఏంటంటే ఓవర్గా కొనట్లేదు అండ్ ఓవర్గా అమ్మట్లేదు అని తెలిసిపోతుంది వాల్యూమ్స్ అండ్ ఆర్ఎస్ఐ పరంగా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఎట్లా వెళ్ళొచ్చు అన్న స్టాక్ థీమ్ వచ్చేసి ఇక్కడ. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, బికాస్ ఆల్రెడీ మనం అనుకున్న సపోర్ట్ లైన్ అయితే ఇది టచ్ చేసింది, అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే రివర్సల్ కూడా అవ్వడం జరిగింది. అండ్ ఇట్లా వెళ్ళి తర్వాత వచ్చే రోజుల్లో కంపల్సరీ బ్రేక్అవుట్ అయితే అవుద్ది. బ్రేక్ అయ్యింది అంటే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని టార్గెట్ని అయితే హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే కంప్లీట్గా ఇది బ్యూటిఫుల్గా మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది. సో దీని పరంగా అయితే మనం స్టాక్లో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనకి 1344 రూపాయల దగ్గర ఉంది. సో ఇక్కడ ఒకవేళ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కిందకు వస్తే కనుక ఇక్కడ దగ్గర ఈ లెవెల్ దగ్గర కూడా అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కంప్లీట్గా వీళ్ళకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఏంటంటే గ్రోత్ అయితే కనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఏంటంటే ఎక్కువ మంది డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, అండ్ వీళ్ళకి ఏంటంటే ఆపరేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఐపీఓస్ కూడా కొత్తగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వీటన్నిటి పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ స్టాక్లో అనేది మంచి మూమెంట్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏమనుకుంటున్నా అంటే రాబోయే రోజుల్లో అయితే కంటిన్యూస్గా ఇదైతే గ్రోత్లోనే ఉంటుంది. ఐ మీన్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే. సో ఈ ప్రైస్ వెళ్ళదా అనేది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేరు, బికాస్ మార్కెట్ కండిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి. బట్ మనకేంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ మంచిగా రెస్పెక్ట్ అయ్యేదైతే ప్రైస్ యాక్షన్ అనేది మంచిగా రెస్పెక్ట్ అయితే అవ్వడం జరిగింది. సో దీని పరంగా మాత్రమే కంపెనీ మూవ్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. బట్ ఏంటంటే మనకి మార్కెట్ కండిషన్స్ వల్ల ఇది బ్రేక్ అయ్యి కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎవరు ఏమీ ప్రిడిక్షన్ అయితే చేయలేరు. బట్ కంపెనీ ఫండమెంటల్గా బాగుందా లేదా అన్నదాన్ని మాత్రమే మనం మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అన్నప్పుడు మాత్రమే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అండ్ ప్రైస్ యాక్షన్స్ కూడా చూసుకొని ఎంట్రీ తీసుకోండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే తీసింది. మీ ఓన్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.